అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విచారణ ముగిసింది. అహోబిలం మఠం టెండర్ల వివాదం, భూ వ్యవహారాలపై పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆమె నుంచి వివరణ తీసుకుంది. ఇక విచారణ అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అహోబిలం మఠం వ్యవహారంలో ఎవరూ తలదూర్చొద్దని సూచించామని తెలిపారు. ఆలయానికి సంబంధించిన నిధులు తమిళనాడుకు వెళ్తున్నాయనే కారణంతోనే అడ్డుకున్నట్లు అఖిలప్రియ వివరణ ఇచ్చారని చెప్పారు. ఇక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న అంశాలపై కూడా వివరణ కోరామని, సంబంధిత విషయాలు ఉంటే లిఖితపూర్వకంగా అందించాలని సూచించినట్లు వెల్లడించారు. ఇక నియోజకవర్గ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని అఖిలప్రియకు స్పష్టం చేసినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీద వచ్చిన వివాదాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అయితే సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమెను వివరణ ఇవ్వాలని చెప్పని అధిష్టానం అయితే కోరింది. అయితే ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు కీలక ఆదేశాలు ఇచ్చి ఆమెకు ఇటీవల నోటీసులు ఇచ్చి కూడా ఆమెను పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పని అయితే నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మేరకు నేడు రాష్ట్ర కార్యాలయానికి ఆమె చేరుకుని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి అయితే ఆమె వివరణ ఇచ్చారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అహోబిలం మఠంలో ఏదైతే వచ్చిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎమ్మెల్యే ఇంకెప్పుడు కూడా తలదూర్చొద్దని చెప్పనంటూ కూడా పార్టీ అధ్యక్షుడు అయితే ఆమెకు ఆదేశాలు ఇచ్చారు. అయితే దాంతో పాటు ఆలయానికి చెందిన నిధులు అదే విధంగా తమిళనాడుకు వెళ్తున్నాయంటూ కూడా వాటన్నింటినీ అడ్డుకోవడం జరిగిందని చెప్పని ఆమె అయితే వివరణ ఇచ్చారు. దాంతో పాటు ఇటీవల భూ వివాదాల పైన కూడా ఆమె పైన భూ వివాదాలు కూడా వచ్చిన నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తి స్థాయి వివరణ అయితే పార్టీ అధ్యక్షుడు కోరారు. అయితే ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు వాటన్నింటినీ కూడా అన్యక్రాంతం కానివ్వకుండా అడ్డుకుంటున్నానంటూ కూడా ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణకు సంబంధించి మొత్తంగా లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అని చెప్పనైతే అధ్యక్షుడు కోరిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఏదైతే ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి విచారణ ఏదైతే ఉందో ఆమె ఆ విచారణ పూర్తి స్థాయిలో లిఖిత పూర్వకంగా అందించాలని చెప్పని అధ్యక్షుడు కోరడంతో ఆమె పూర్తి స్థాయిగా మరోసారి ఈ వివాదాల్లో తన భర్త ఎవరైతే ఎమ్మెల్యే భర్త ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే భర్త ఎవరైతే ఉన్నారో అతను మరోసారి ఈ వివాదాల్లోకి ఇన్వాల్వ్ కావద్దంటూ కూడా అధిష్టానం అయితే చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు భార్గవరావు ఎమ్మెల్యే భర్త భార్గవరావు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మరోసారి నియోజకవర్గ ప్రభుత్వ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే అని చెప్పని కూడా ఎమ్మెల్యేకి అయితే అధిష్టానం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఏది అయితే ఇప్పుడు చెప్పిన వివరణ మొత్తం కూడా లిఖిత పూర్వకంగా పార్టీ అధ్యక్షుడికి అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరణ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.